హల్లెలూయా. మన ప్రభువును సర్వజగత్ రక్షకుడైన కుమారుడైన క్రీస్తు ప్రభు వారి పేరిట మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో దేవుడు ఈ దినము కొరకై సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం దాకా మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం దాకా చదువుకుందాం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరము మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయుమై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంకులు వయసు గొప్పగా వినపడింది. దేవునికి మహిమ కలుగును గాక. అందరిలో ఆమేన్. మంచిది పిల్లరా, గమనించండి. ఈ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనముల నుంచి చూస్తే నికోదేము అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి ఆయన? నికోదేము అనబడినటువంటి వ్యక్తి ఇక్కడ ఒకరు ఉన్నారు. ఆయన ఎవరంట? చదవండి ఆ మాటని. ఆయన ఎవరు? నికోదేము అనేటటువంటి వ్యక్తి ఎవరు అంటే యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఉండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలన్నీ ఎవడు చేయలేదని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ నికోదేము అనబడినటువంటి పరిసయ్యుడు అక్కడికి వచ్చాడు. ఈ యొక్క నికోదేము అనేటువంటి వ్యక్తి యూదులలో అధికారి, ఇతను పరిసయ్యుడు. ఈ పరిసయ్యులు ఎలా ఉంటారు అని అంటే పిల్లలా, వీరు యూదులలో మత నిష్ఠ కలిగినటువంటి మత నిష్ఠ కలిగినటువంటి వారిగా, అంటే నిష్ఠ అంటే ఏంటి అని అంటే పిల్లరా, వాళ్ళు ఈ లోకంలో ఉన్న వారి కంటే నేను చాలా ప్రత్యేకించబడిన వ్యక్తులని ఏమంట, ఈ లోకంలో ఉన్న వారి కంటే నేను చాలా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులు అనేటటువంటి ఒక భావన కలిగి ఉంటారు. ఇలాంటి ఒక భావజాలము కలిగినటువంటి పరిసయ్యులు అనేటటువంటి వారిలో చెందినటువంటి యూదుల అధికారి అయినటువంటి నికోదేము ఏం చేశాడంటే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలని ఈయన విన్నాడు, ఈయన చూశాడు. ఏం చేశాడు? విన్నాడు, ఈయన చూశాడు. ఎక్కడ విన్నాడు? దేని గురించి విన్నాడు అంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏం జరిగిందంటే కానా అనేటటువంటి ఊరిలో ఏం జరిగింది? ఒక విందు జరిగింది. విందులో ఏ పంట వచ్చింది? ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు రాతి పానలు ఉన్నాయి, రాతి పానంలో నీళ్లు నింపమని చెప్పి ఆ రాతి పానంలో ఉన్నటువంటి నీటిని ద్రాక్షారసముగా మార్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ద్రాక్షారసం అనేది తయారు చేయబడాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏముంటది? ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎలాంటి ప్రాసెస్ అంటే అది ఎన్నో సంవత్సరాలు దానికి ప్రాసెస్ జరిగినప్పుడు ఒక మంచి ద్రాక్షారసము వచ్చింది. అలాంటి
మనిషి అయిన వాడైతే చేయలేడు, కానీ దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పెళ్లిలో జరిగినటువంటి ఆ కొరత ఏంటి? ద్రాక్షరసం అయిపోయినప్పుడు అక్కడ ఉన్నవారు ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఏం చేశారంటే 6 రాతి పానల్లో నీళ్లు నింపమని చెప్పాడు. నింపమని చెప్పిన తర్వాత ఆ నింపినోడికి నీళ్ళని తెలుసు. ఎవరికి తెలుసు? నింపినోడికి నీళ్ళని తెలుసు, అక్కడ చూస్తున్న వారికి నీళ్ళని తెలుసు. ఎవరు చూస్తున్నారు? శిష్యులు చూస్తున్నారు, మరి సన్ని గారు కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ తెలుసు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో సంవత్సరాలు పట్టేటటువంటి ప్రాసెస్ ని ఏం చేశాడో తెలుసా? ఒక్క క్షణంలోనే ఏం చేశాడు? నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఎలాంటి ద్రాక్షారసం అంట? ముందు ఏ ద్రాక్షారసం పంచారంట? మంచి ద్రాక్షారసం పంచి, మంచి ద్రాక్షారసం పంచిన తర్వాత మనుషులంతా కూడా, అంటే ద్రాక్షారసం అంటే 0 ఆల్కహాల్ పర్సంటేజ్. అది ఇంకోటి అన్నమాట. మళ్ళీ నిన్నే ఒక సహోదరుని నన్ను అడిగాడు, అర్థమైందా? నిన్నే నన్ను ఒక సహోదరుని అడిగాడు, ఏమని? అయ్యా, యేసు ప్రభువు మద్యం సేవించేవాడు కదా అని అన్నాడు. అర్థమైందా? నేను, నా భార్య, నా కూతురు, మేము ఇక్కడే చుట్టుకున్న ప్రాంతంలో ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాము. టీ స్టాల్ దగ్గరికి వెళ్తే ఆ టీ స్టాల్ మా పాప అంటది, నాకు ఆ సోడా కావాలి, నాకు ఆ డ్రింక్ కావాలి అంటా ఉంది. అందులోకి ఆ ఫ్రిడ్జ్ లో ఏముందంటే మెల్ట్ బీర్ అని ఉందన్నమాట. ఏ బీరు? మెల్ట్ బీర్. మెల్ట్ బీర్ అనేటటువంటి చూసి మా పాప అంది, డాడీ నాకు అది కావాలి అన్నది. నేను అన్నాను, దాన్ని చూడగానే అమ్మ ఇదేదో బీర్ అని రాసింది అని వెంటనే షాప్ దగ్గరికి వెళ్ళి ఆయనతో అన్నాను, అన్న అక్కడ రాసి ఉంది, మరి అది మెల్ట్ బీర్ అని ఉంది, ఏంటన్నా అది కూల్ డ్రింక్ అది ఏంటని అడిగితే ఆయన అన్నాడు, సార్ అది 0% ఆల్కహాల్, అది ఆల్కహాల్ కాదు, 0% ఆల్కహాల్. నేనన్నా ఏంటన్నా మరి పిల్లలు తాగొచ్చా అని అడిగితే, లేదు సార్ అది తాగకూడదు అని. ఎందుకంటే పిల్లలకి అంటారు, పెద్దవాళ్ళు తాగొచ్చు. అర్థమైంది నేను చెప్పింది? పిల్లలకి అంటారు, పెద్దవాళ్ళు తాగొచ్చు, కానీ అది ఆల్కహాల్ కాదు. కానీ దానికి ఒక ప్రాసెస్ జరిగింది. అర్థమైంది? సో అలాగా గమనించిన పిల్లరా, ద్రాక్షారసము ఇందులో అంటే యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్షారసం పంచారు కదా, ఆ ద్రాక్షారసం కావచ్చు, మనము ప్రభు యొక్క బల్లారాధనలో పాల్గొనేటప్పుడు ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసాన్ని తీసుకుంటానే, ఈ ద్రాక్షారసం కావచ్చు. దీని అంతటిని ఏమంటారంటే ఇది ఆల్కహాల్ పర్సంటేజ్ లేనటువంటిది అనమాట. అర్థమైందా? నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? అందుకే చాలా మంది చెప్పారు అనుకోండి, అయ్యా ఆల్కహాల్లో 2 రకాలు ఉంటాయి. అర్థమైందా? 2 కాదు, చాలా రకాలు ఉంటాయి. ఆ మందు షాపులు, బెల్ట్ షాపుల్లో అన్ని ఆల్కహాల్లో కూడా జిన్ ఉంటది, బీర్ ఉంటది, విస్కీ ఉంటది, రమ్ ఉంటది, వడ్కా ఉంటది. అర్థమైందా? చాలా రకాల బ్రాండ్లు ఉంటాయి. ప్రతి బ్రాండ్కి ఒక ఆల్కహాల్ రేంజ్ ఉంటుంది. అర్థమైందా? అయితే యేసు ప్రభు తాగిన ఆ రేంజ్ కాదులే బాబు, మందు షాపులు అమ్మేది, బెల్ట్ షాపులు అమ్మే రేంజ్ కాదు ఆయన రాజమండ్రి తాగేది. ఆయన మనుషులు మత్తులు అంటే 0% లో ఉన్నటువంటి ఆల్కహాల్. ఎందుకంటే అది ఆరోగ్యకరమైనది. దేవునికి స్తోత్రం. అందుకని శిష్యులలో ఒకరికి ఆరోగ్యం బాగలేకపోతే పౌలు అంటూ ఉంటాడు, నీవు అనారోగ్యంలో ఉన్నావు కాబట్టి అప్పుడప్పుడు ఏం చేయాలి, నువ్వు ద్రాక్షరసాన్ని తాగు అన్నాడు. అంటే మందు తాగమని చెప్పి ఈ కూడా ఉన్నాయి, ఇట్లాంటివి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మందు తాగడం వల్ల ద్రాక్షరసం వేరు, ఆల్కహాల్ వేరు. అర్థమైందా? ఆల్కహాల్ వేరు. అర్థమైందా? ఇంకా ఆల్కహాల్ కిందకు వచ్చింది అనుకుంటే రోడ్ల మీద జ్యూసులు అమ్మేవాడు ద్రాక్షరసం జ్యూస్ చేయాల్సిన అవసరం. అది కూడా ఆల్కహాల్ అంటే నా అమ్మనే కదా. అందుకని ఆల్కహాల్ అంటే మద్యం, ద్రాక్షారసం అంటే అదేంటిది? జ్యూస్. అర్థమైందా? అది పిల్లలు కూడా తాగొచ్చు, పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. కాబట్టి ఇదనమాట గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఆ రోజు పాప అడిగింది కదా, ఆయన అడిగితే ఆ విషయం చెప్పాడు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ వ్యక్తికి ఈ విషయం చెప్పా, ఒక గంటన్నర ముందు ఆ విషయాన్ని మేము అనుభవించి వచ్చి ఇక్కడ నేను చెప్పా. ఎందుకంటే చెప్పడానికి వెంటనే నాకు దేవుడు అలా జరిగించాడేమో. ఆయన మందిరంలో అడుగు పెట్టాల, మన మందిరంలో కట్టిన తర్వాత మొన్నటి దినం అడుగు పెట్టాడు. ఎప్పుడు? శుక్రవారం. అర్థమవుతుంది.